ప్రభుత్వ పాఠశాలలో పెరిగిన అడ్మిషన్లు, బడిబాటతో 55,000కు పైగా అదనపు విద్యార్థులు. ఇది రావాలి. ఇప్పుడు ఇది రావాలి. ఇది మంచిగానే ఉద్యమంలాగా చేస్తున్నారు, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే మరి ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు ముబ్బడిగా పర్మిషన్లు ఇస్తున్నారు? వాళ్ళకు ప్రైవేటు పాఠశాలలని పర్మిషన్ ఇవ్వకుంటే సచ్చినట్టు ప్రభుత్వ స్కూళ్ళలోనే చదువుతారు కదా. వాటికి పర్మిషన్ ఇవ్వడం ఎందుకు? వీటి కోసం ప్రచారం చేసుకున్నాడు ఎందుకు? వాటిని తగ్గిస్తే ఆటోమేటిక్గా పెరిగిపోతాయి కదా, ఇళ్ళనే చదువుకుంటారు. ఇంట్లో ఏం తక్కువ ఉన్నది? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఏమో గింతలనే ఉంటుంది, ప్రభుత్వ స్కూల్కి పెద్ద గ్రౌండ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ప్రభుత్వ స్కూల్. మరి ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పోతున్నారు? మరి ప్రభుత్వ స్కూళ్ళలో ఏం తక్కువ ఉన్నాయో చూసి ఆ ఫెసిలిటీస్ ఇచ్చి ప్రైవేట్ స్కూళ్ళకు పర్మిషన్లు ఇవ్వకుండా వాటిని తీసేస్తే సరిపోదా? వాటికి పర్మిషన్లు ఇవ్వడం వల్ల వీళ్ళకి వస్తలేరు. వాళ్ళు ఏం చేస్తారు, మేము ఫోకస్ పెడతాం ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్లు పట్టించుకోరని ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్లే ప్రచారం చేస్తారు. ఏ స్కూల్లోనైనా పిల్లల పేరెంట్స్ స్కూల్కి పోతుండాలి, వస్తుండాలి. మా పిల్లగాడు ఏం చదువుతున్నాడు, ప్రభుత్వ స్కూల్కి పోయి టీచర్ని అడిగితే తప్పేముంది? వాళ్ళని అడిగితే వాళ్ళు బరాబర్ చేస్తారు. వీడి ఇంట్లో వీక్కున్నాడు, అందులో వీక్కున్నాడు, దీనికి ట్యూషన్ పెట్టాలా అని చెప్తారు. ప్రభుత్వ స్కూల్లో చదివినోడే నిజంగా ఒక మెరిట్ సాధించగలుగుతాడు. తల్లిదండ్రులు ఫోకస్ పెట్టాలి సేమ్. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్ టీచర్లకు అనుభవం ఎక్కువ. ఎట్లా చదివితే వీని మైండ్కి ఎక్కుతుంది అనేది వాళ్ళకి అనుభవం ఎక్కువ. ప్రైవేట్ టీచర్లకు ఏముండదు, చదువుతారో బట్టి పట్టుకొని వస్తారు, చెప్తారు, చదవకుంటే బాగా సతాయిస్తారు, చదివిస్తారు, అంతే తప్పితే అనుభవం ఉండదు. దాన్ని ఎట్లా చదివితే మైండ్కి ఎక్కుతుంది అనేది చెప్పే విధానం కూడా వాళ్ళకు ఉండదు. ప్రభుత్వ స్కూల్ టీచర్లకు ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కూడా ఆలోచన చేసి ప్రభుత్వ స్కూల్ టీచర్ల దగ్గరికి పోయి, సార్ మా పిల్లోడు ఎట్లా చదువుతున్నాడు, ఏంది, ఈడు ఎట్లయితే చదువుతాడని వాళ్ళనే అడగాలి. వాళ్ళే క్లియర్గా చెప్తారు. విద్యా వ్యవస్థపై ప్రేమ లేదు, బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్. విద్యా వ్యవస్థ మీద ప్రేమ లేదని చెప్పేసేది మీరా? నిజంగా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించింది ఎవరంటే బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క కాలేజీలలో ఫీజులు విపరీతంగా పెంచి కూర్చున్నారు. జస్ట్ ఇట్లా కోచింగ్ ఇంటర్ అయిపోయినాక ఏదైనా కోచింగ్కు 2,80,000 అట. హాస్టల్లో 2,80,000 తిండి తింటారా? సరే కనీసం 30,000 తిండి అనేది తింటారా ఓ 10 నెలల్లో? వాళ్ళ పోరలు ఎంత ఉంటారు ఆ ఇంటర్ పోరలు? 2,80,000 ఒక్కొక్కరికి ఫీజు. మళ్ళీ ఆ కాలేజీలకు పర్మిషన్ ఉందా అంటే పర్మిషన్లు ఉండవు. దీని మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు ప్రభుత్వం? ఒక కాలేజీ పేరు మీద తీసుకుంటారు, తీసుకొని పోయి ఎన్నో 10 ఓపెన్ చేస్తారు. అక్కడ ఏం జరుగుతున్నది ఏంది? సరే చదువు ఏనైనా చెప్పుకోవచ్చు, నువ్వు చెట్టు కింద చెప్పుకోవచ్చు, ఏనైనా చెప్పుకోవచ్చు. కానీ నువ్వు రూమ్లలో బంధించి నువ్వు చదువు చెప్తున్నావా? రేపు పిల్లలకి ఏమవుతున్నది, ఏం ఫుడ్ పెడుతున్నది, రేపు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, రేపు అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది, దానికి సంబంధించి ఎవడు బాధ్యుడు? దీని మీద ప్రభుత్వం ఎందుకు ఫోకస్ పెడతలేదు? ఈ ఫీజుల నియంత్రణ ఎందుకు చేస్తలేదు ప్రభుత్వం? ఫీజుల నియంత్రణ లేదు. ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క ఫీజు వసూలు చేస్తున్నారు. స్కూళ్ళల్లో కూడా 1,40,000, 1,50,000 అట్ట పిల్లలకు. ఇంతగానం ఫీజులు కట్టి వాడు ఏడ చదివిపిస్తాడు, ఏడ బాగుపడతాడు? ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయంటే ప్రభుత్వం పట్టించుకుంటలేదు. నియంత్రణ ఉండాలి. ప్రతి స్కూల్కు పలానా ఫస్ట్ క్లాస్ నుంచి 5th వరకు ఇంత, 5th నుంచి 10th వరకు ఇంత అనేది ఒక సిస్టమ్ తీసుకురండి, ఒక జీవో తీసుకురండి. ఇది ప్రతి స్కూల్కు వర్తిస్తుందని. దానికి మించి వసూలు చేస్తే మీపై చట్టపరంగా చర్యలు ఉంటాయని అది ఒక సిస్టమ్ తీసుకురండి. తీసుకొని వస్తే అవి స్కూళ్ళు తక్కువ అయితే ప్రభుత్వ స్కూళ్ళు పెరుగుతాయి. అవి తీసుకురావాలి. వీళ్ళు మాట్లాడతారు ఎవరు? బీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో. ఇప్పుడు ఎక్కడనైనా విద్యార్థుల తల్లిదండ్రులకు ఒకటి చెప్తున్నా, కాలేజీలలో మాకు ఫీజు తగ్గియమని ఈ రాజకీయ నాయకుల దగ్గరికి, ఏది విద్యార్థి విభాగంలో ఉంటారు కదా, పనిచేస్తారు కదా, విద్యార్థి విభాగం నాయకులు, స్టూడెంట్ లీడర్ ఈయన దగ్గర పోతే తగ్గిపియాలి, సీటు కావాలని చెప్పి పోతారు కదా. అంతకంటే మూర్ఖమైనది ఇంకొకటి లేదు. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు. విద్యార్థి విభాగం నాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఆ కాలేజీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ కాలేజీ వాళ్ళు ఏం చేస్తారంటే నెలకింత వీళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎంతసేపటికి వీళ్ళు ఏం చెప్తారంటే ఫీజులా, వాడు లంగవాడు తక్కువ చేయడాడు, అసలే వాడు ఫీజు తక్కువ చేయడు, నువ్వు సీట్ అను, వాడిని ఏదో రకంగా వాడిని మెడల్ ఉంచానా సీట్ ఇప్పిస్తా అంటాడు. ఈ ప్రైవేట్ కాలేజీలో సీటుకి ఈ పోటుగాడు ఇప్పియాలి. మనకు పైసలు ఇస్తే ఆడే ఇస్తాడుగా, మొత్తం పైసలు నేను కడతా అంటే వాడే ఇస్తాడు. వీళ్ళు చెప్పుడు ఏం చెప్తాడు, సీట్ అంటే మనం ఇప్పగలుగుతాం కానీ ఫీజు తక్కువ చెప్పారు. తక్కువ ఎందుకంటే వాళ్ళు చెప్తారు ఫోన్ చేస్తే, ఏమైనా ఆల్రెడీ మీకే చదువుతూనే ఉంటే మీకు చదరాలి, ఆయనకు చదరాలి, ఇవన్నీ చదివినాక ఇంకా మేము వాళ్ళకేడ తగ్గిస్తామని ఇదే టాపిక్ నడుస్తున్నది. నాకు డైరెక్ట్ నాతో చెప్పారు అందరూ, మేము బరాబర్ వాళ్ళకి ఇస్తున్నాం, మేము మీకు తగ్గించి వాళ్ళకి ఇచ్చి ఇంకా మేము పెట్టుకునేది ఎందుకు మా సంస్థలు, ఇంతగానో వసూలు చేస్తున్నారు అంటే మేము అదే రేంజ్లు ఇస్తున్నాం వాళ్ళకి అని చెప్తున్నారు వాళ్ళు. మేము వసూలు చేస్తున్న అసోంటి రేంజ్లనే వాళ్ళకి మేము మూటలు అప్ప చెప్తున్నాం అంటారు. ఇది ఎట్లా ఉండదంటే వాత మనమే పెట్టి వెన్న మనమే రాయాలన్న సిస్టమ్ ఉన్నది.
మీదికెళ్ళేమో వీళ్ళు మాట్లాడాలని నియంత్రణ లేదు ప్రభుత్వం మీద అని చెప్పేసి. ఏ విద్యార్థి నాయకులైనా దమ్ముంటే ఏదైనా కాలేజీని మొత్తం బెంచీలు బయటకు గుంజేసి తాళం వేయమని చెప్పు. ఏ విద్యార్థి నాయకులన్నా కాలేజీ మీదకి పోయి దాడి చేయమని ఓడి చేయడా గేట్ కాడ తెరిసేపు కూర్చుంటారు, ధర్నా చేసినట్టు చేస్తారు. చేయమని దమ్ముంటే ఏ కేసులు అయితే ఏం పెద్ద కేసులు కూడా కావు. చేస్తారా? చేయరు. ఆ శ్రీ చైతన్య నారాయణ ముందర పోయాలి వాళ్ళ గేట్ల లోపలికి తెచ్చుకొని పొమ్మను పోరు. ఎందుకంటే అదే మహిమ. ఎవరైనా ఏ పిల్లల పేరెంట్స్కి నేను చెప్తున్నా కదా, నారాయణ శ్రీ చైతన్యాలల్లా మీరు జైన్ చేస్తే అంత వేస్ట్ ఇంకొకటి లేదు. వాళ్ళు ర్యాంకులు కొనుక్కొని మేము అక్కడ పోస్టర్లు వేసేది వాళ్ళని కొనుక్కున్నామని చెప్తున్నారు. మొన్న నీట్లో టాప్ మార్కులు ఎన్ని వచ్చినాయి అనుకున్నాం శ్రీ చైతన్యకు? 513 మార్కులే. అదే టాప్. అది మిగతా అన్నీ కొనుక్కునే వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు. నారాయణ కూడా అంతే. కొనుక్కున్న ర్యాంకులు వాళ్ళు మేము కొనుక్కున్నాం బరాబరు. మా క్యాంపస్ సంబంధించి మేము చూసుకుంటాం అంతే. కొనుక్కున్నా అంటే వాళ్ళ మేనేజ్మెంట్ ఇష్టం సార్, మాకేం సంబంధం. ఎక్కడైనా స్ట్రెంత్ తక్కువ ఉండి చదువుకున్న పిల్లలు ఉంటే చదువుతారు. చాలా ఉన్నాయి సెంటర్లు, వానికి అంతో ఏందో మినిమం నాలెడ్జ్ ఉంటే ఎవరైనా ఎక్కడైనా చదువుతారు. శ్రీ చైతన్యనే వాడు చదివిపిస్తుండు కదా, వాడు శ్రీ చైతన్య చదివిపిస్తుండు, నేను కూడా శ్రీ చైతన్య చదివిపియాలి. వాడు తొడ కోసుకుండు, నేను మొడ కోసుకుంటా, ఇక పిర్ర కోసుకుంటా, అన్ని కోసుకుంటా అంటే లాస్ట్కు వాడు చదవడు, పీకడు, సీట్ రాదు, పైసలు పోతాయి, ఇట్లా పోతాయి, అట్లా పోతాయి. స్ట్రెంత్ తక్కువ ఉన్న దగ్గర సార్ ఎట్లా చెప్తున్నాడు ఏంది అది ఆలోచన చేసి చదివిపిస్తే మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. వీడు చదివిపించిన నేను చదివిపిస్తా అంటే గట్లనే ఉంటుంది. ఏముంటుంది ఆడ చదువు ఉండదు, ఏముండదు. జోలోకి వెళ్ళి పైసలు పోతాయి. ఒకరికొకటి పోటీ పడి వాళ్ళకి పైసలు అప్ప చెప్తున్నారు మీరు అంతే. వాడేసిన పేపర్ యాడ్లు చూసి, వాడేసిన టీవీ యాడ్లు చూసే మీరు అట్రాక్ట్ అవుతున్నారు తప్పితే ఎక్కడ చదువు ఉన్నది అనేది చెప్తలేరు. మొన్న ఒక ఐతనగర్లో ఒక సారు, ఒక టీచర్ ఆయనే పెట్టిండు నీట్ కోచింగ్ సెంటర్. ఫీజు పెట్టిండు. సీట్ వస్తేనే డబ్బులు, సీట్ రాకుండా మీ డబ్బులు మీకు రిటర్న్. నీట్ల సీట్ వస్తే సీట్ వస్తేనే మీరు డబ్బులు కట్టండి, కట్టిన కాడికి కట్టుర్రి. ఒకవేళ సీట్ రాలేదంటే మీ డబ్బులు మీకు రిటర్న్. అంటే అంత గ్యారంటీ ఇచ్చి చదువు చెప్తున్నాడు. ఇట్లాంటి విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయి గ్యారంటీ. లేకుంటే మీరు కష్టపడి కడుతున్నారు డబ్బులు, మీకు సీట్ రాలే, ఏమొద్దు పోరి, వచ్చిన వాళ్ళ దగ్గరనే తీసుకుంటాం, వాళ్ళకెళ్ళే మిగతా వాళ్ళకి తిండి పెట్టినాం అనుకుంటాం, మీకే తిండి పెట్టినాం అనుకుంటాం అని చెప్పి ఆ రకంగా. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటారు 2 లక్షలు 3 లక్షలు, వాళ్ళకెళ్ళే ఇప్పుడు మీరు రాలే, మీరు సంవత్సరం తిన్నారు చదువుకున్నారు, మీకు సీట్ రాలే, సరే మీ పైసలు మీకు రిటర్న్ ఇస్తారు. మీ తిండి ఖర్చు అంటే సరే వేరే వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకుంటారు, వాళ్ళకెళ్ళి ఈ ఖర్చులు ఇలా తీసుకుంటుండ్రు. అది నిజాయితీగా పనిచేస్తున్నారు. అది సీట్ వచ్చిన సంతోషంలో ఇంకో ₹1,00,000 ఎక్కువ కూడా కట్టేటోళ్ళు ఉన్నారు. అట్లా చెప్పాలి. వీళ్ళకి అట్లా ఏం సంబంధం లేదు. మాకేం సంబంధం, సీట్ వస్తుంది రాదు, మేమైతే ఫీజు అయితే వసూలు చేస్తాం, మేము చెప్పే కాడికి చెప్తాం, మీ పిల్లగాడు చదవకుండా మాకేంది అన్న సిస్టమ్ ఏమో శ్రీ చైతన్య నారాయణలో ఉంటుంది. వీళ్ళు దరిద్రమైన కాలేజీలు అవే, గుర్తుపెట్టుకోరు. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, అవి వేస్ట్ కాలేజీలు. స్కూల్లో అయినా కాలేజీలు అయినా శ్రీ చైతన్య నారాయణ అనేటి వేస్ట్. చిన్న కాలేజీలు చాలా బెస్ట్. చెప్పినాగా పేరెంట్స్ పోవాలి, మాట్లాడుతుండాలి, వస్తుండాలి, ఏం చదువుతున్నారు, అందులో ఎంతమంది సార్లు ఉన్నారు, ఏ సబ్జెక్ట్ చెప్తారో ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి పోయి ఆ కాలేజీలో జాయిన్ చేయాలి. మీ సిస్టమ్ ఏంది, మీ పద్ధతి ఏందని అడగాలి. అదే హాస్టల్లో వేయాలి, చదివించుకోవాలి. బ్రహ్మాండంగా చదువుతున్నారు. అవి బయటికి రావు, ఎందుకంటే వాళ్ళు పేపర్లలో టీవీలలో యాడ్స్ అయ్యారు. ఈ దరిద్రులు వేస్తారు, ఎందుకంటే పైసలు తీసుకొని, మీ పైసలు తీసుకొని మీకు యాడ్లు వేసి మిమ్మల్ని మోసగిస్తారు అన్నట్టు. అది నేర్చుకోవాలి మీరు, ఆ తెలివి తెచ్చుకోవాలి. ఇక్కడనేమో ఇక యూత్ ఉంటుంది కదా, ఇక విద్యార్థి విభాగం అని చెప్పేసి వీళ్ళేమో విపరీతంగా వాళ్ళ దగ్గరకు వసూలు చేస్తారు. అందులో సీట్ రావడే మా గగనం అంటాడు వీని యాక్షన్. మళ్ళీ అందులో సీట్ అంటే మామూలు విషయం, సీట్ వచ్చాడు వాడు సీట్ ఇయ్యాడు అంటాడు, సీట్ అయితే ఇప్పేయగలుగుతా అంటాడు లాస్ట్, ఫీజు తక్కువ అయిపోయినట్టు. ఈ నాటకాలు ఇవన్నీ